ఒక నిమిషం ఆగనా. మాది పుల్లబంజర్ ఐకేపీ సెంటర్ జిల్లాలోనే పెద్దది. మీడియా మిత్రులకి నమస్కారం. మాది పుల్లబంజర్ ఐకేపీ సెంటర్ రాష్ట్రంలోనే పెద్ద ఐకేపీ కొనుగోలు సెంటర్. మా సెంటర్ నుంచి సుమారు ప్రతి సీజన్ కూడా 150,000 టిక్కీలు మాకు ఎగుమతి జరుగుతుంటాయి. కానీ అలాంటి సెంటర్ ఈ సంవత్సరం నిర్లక్ష్యానికి గురైంది. ఖాతాలు మొదలు పెట్టడమే ఆలస్యంగా మొదలుపెట్టారు. ఏంటని అధికారులు సమాధానం అడిగితే ఏదో సామెత చెప్పినట్టుగా అవసరం వచ్చినప్పుడే ఎత్తుకులాడుకున్నట్టుగా అధికారులు సమాధానం చెబుతున్నారు. మనకి రబీ సీజన్ ఎప్పుడు కూడా మార్చి టయానికి సీజన్ స్టార్ట్ అయింది. అలాంటిది కూడా మనకి వాళ్ళు ముందస్తు సిద్ధం కాకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ సమయానికి గన్నీలు ఏర్పాటు చేయకుండా, మిల్లర్లు ఏర్పాటు చేసుకోకుండా, లారీలు కూడా ఎగుమతి సిద్ధం చేయకుండా, రైతులు అకాల వర్షంతో ఈ ప్రకృతి కూడా రైతులు కూడా శత్రువుగా భావించేసి రైతులు ఎంతో ఆకర్షణతో ఎంత చేసినా కూడా ఈ గవర్నమెంట్ కూడా ముందుకి రాకోకుండా రైతులు ఇబ్బంది పెడుతున్నారు. కనీసం మా మిల్లర్లు కూడా సహకరించి కనీసం ఒకటి అర కేజీ ఏమైనా తరుగిచ్చి దిగుమతి చేసుకుంటున్నా, 1.5 కేజీ తరుగిచ్చి మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నా కూడా జేసీ గారి దగ్గర ఆర్డీఓ ఆఫీసులో మన మీటింగ్ జరిగితే మీరు తరుగు లేకుండా తూర్పాలు లేకుండా పోతే మాత్రం మాకు పంపించొద్దన్నారు. అయినా కూడా తూర్పాలు పోసినా పంపించినా కూడా 3 కేజీలు కడిగి పెట్టారు. అందుకోసం దాని నిరసననే మాకు రైతులకు న్యాయం చేయాలి. ఆ తరుగు ఉంటే మాత్రం మేము ఒప్పుకోం. దానికి కలెక్టర్ గారు వచ్చి సమాధానం వచ్చిందాక కూడా మేము ఒప్పుకోం. దానికి కూడా తరుగు పెట్టి పంపించారు. రైతుల ఐక్యత, తరుగు లేకుండా ధాన్యాన్ని కలెక్టర్ ఏపీఎం